హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుండి 54 వేకెన్సీస్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ మే 4న స్టార్ట్ అయితే అయిపోయాయి. అండ్ మనకి ఇందుకు సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అండ్ అప్లికేషన్ ఫీ పే చేయడానికి కూడా చివరి తేదీ వచ్చేసి May 24 11:59 PM వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 3 డిసిగ్నేషన్స్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది వచ్చేసి అసోసియేట్ కన్సల్టెంట్, దానికి 22 నుండి 30 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అలాగే మనకి ఈ కేటగిరీకి సంబంధించి 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 13 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 2 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 7 ఓబీసీ కేటగిరీ, 4 ఎస్సీ కేటగిరీ అండ్ 2 ఎస్టీ కేటగిరీకి అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కన్సల్టెంట్కి వచ్చేసి 22 నుండి 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇందుకు సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే 4 years ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి 21 ఉన్నాయి. అందులో 10 అన్రిజర్వ్డ్కి, 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 5 ఓబీసీ కేటగిరీ, 3 ఎస్సీ కేటగిరీ అండ్ 1 ఎస్టీ కేటగిరీకి అయితే ఉంది. నెక్స్ట్ సీనియర్ కన్సల్టెంట్ వచ్చేసి 22 ఇయర్స్ నుండి 45 ఇయర్స్ లోపున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 6 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మొత్తంగా మనకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి సీనియర్ కన్సల్టెంట్వి. అందులో 4 అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఉంది అండ్ 1 ఓబీసీ కేటగిరీకి ఉంది. సో మనకి వన్స్ మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడ వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్ ఈ రోల్కి కనుక మీరు సెలెక్ట్ అయితే న్యూఢిల్లీలో మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐటీ సపోర్ట్ అయితే ఢిల్లీ, ముంబై, చెన్నై ఈ 3 లొకేషన్స్లో ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కోర్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ ఎగ్జిక్యూటివ్ అయితే చెన్నైలో లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డేటా గవర్నెన్స్ ఆర్ డేటాబేస్ యాక్టివిటీ మానిటరింగ్లో అయితే న్యూఢిల్లీ లొకేషన్లో మీకు జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డీసీ మేనేజర్కి ముంబై ఆర్ ఢిల్లీలో అండ్ ఛానల్స్ లీడ్కి న్యూఢిల్లీలో లొకేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్ అలాగే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. మనకి ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్. సో ఈ పొజిషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్, లేదంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 3 years, బీసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్ పేమెంట్ అప్లికేషన్ సపోర్ట్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్, లేదంటే మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ 3 years కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సీనియర్ కన్సల్టెంట్, ఇది మనకి ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ కన్సల్టెంట్ ఐటీ సపోర్ట్, ఇక్కడ కూడా మనకి సేమ్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీసీఏ ఆర్ బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్. మనకి అన్ని వేకెన్సీస్కి వీళ్ళు ఏవైతే వేకెన్సీస్కి భర్తీ చేయాలనుకుంటున్నారో అన్నిటికీ సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకి ఈ జాబ్ వచ్చేసి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ 3 years ఉంటుంది. దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి అది ఫర్దర్గా ఇంకో 2 years అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనేసి మెన్షన్ చేశారు. అండ్ ఈ సెలక్షన్కి సంబంధించి మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయరు, ఓన్లీ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఆ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని మనకి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే అసోసియేట్ కన్సల్టెంట్కి మనకి సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే ఎగ్జిక్యూటివ్ కన్సల్టెంట్కి 15 lakhs ప్యాకేజ్ మెన్షన్ చేశారు. అలాగే సీనియర్ కన్సల్టెంట్కి వచ్చేసి 25 lakhs ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి
రూ. 150 అప్లికేషన్ ఫీ ఉంది. అలాగే రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి వచ్చేసి రూ. 750 అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఐపీపీబీ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఎలిజిబిలిటీ ఉండి అండ్ అలాగే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.